నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రోజా జైలుకెళ్లడం ఖాయం మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారు ఇంట్లో కూర్చొని వీడియోలు చేయటం కాదు విజయవాడలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు రోజాకు కనబడడం లేదా ఫైర్ అయిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నేత్రదానం చేయండి చూపు లేని మరో ఇద్దరికి చూపు ప్రసాదించండి 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారదోలి వారిలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమే ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు వార్తల్లోని వివరాలు రోజా జైలుకు వెళ్లటం ఖాయమని మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోందని ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్లబోతోందని ఎన్టీఆర్ పాలనలో రోజాకు చిప్పకూటు ఖాయమని ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారని ఇంట్లో కూర్చొని వీడియోలు తీయటం కాదు విజయవాడలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు రోజాకు కనబడడం లేదా అని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. దీన్ని ముఖ్యంగా నారా లోకేష్ గారు చేపట్టి ఏదో విధంగా మనం మొత్తం ఎడ్యుకేషన్ దాన్ని ప్రక్షాళన చేయాలి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే ఒక దిక్సూచిగా తయారు చేయాలని ఒక సదుద్దేశంతో ఆయన ఈ పోర్ట్ఫోలియోని టేకప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా మనం రేపు భావితరాలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అందించాలా, మంచి పౌరులు తీర్చిదిద్దాలని చెప్పే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ముందుకు అడుగుతూ ఉంది. ఈ వరద బాధితులని ఆదుకోవడంలో ప్రభుత్వ మీద 6 నిమిషాల వీడియో ఇంట్లో కూర్చొని పంపించారు. 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా ఆలోచించలే. ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు తెలుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోటిలే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు. ఆయన 70 పైచేలకు వయసులో కూడా రేయింబగళ్ళు కష్టపడుతూ బాధ్యులతో పాటు ఉంటూ, ఎందుకంటే బాధ దగ్గర ఉంటే కానీ తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో యావత్ యంత్రాంగాన్ని కూడా సమాయుక్తం చేసి మొత్తం రాష్ట్రంలో యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ విజయవాడ గుంటూరులో మొత్తం కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇవాళ తొందరగా రికవరీ అవుతుంది, తొందరగా చేయగలుగుతున్నామంటే కేవలం ఆయన ఉండబట్టే. అక్కడ ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాబు గారిని మించిన వేరే ఎవరు ఉండరు. మనం చూసాం ఇంతకుముందు హుదూద్ తుఫాను కానీ, అంతకుముందు ఈస్ట్ గోదావరి తుఫాన్లు కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన విధానం కానీ ఇవాళ యావత్ భారతదేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రోజు ఆయన ఉండబట్టే తొందరగా రికవరీ జరుగుతుంది. క్రీడా సంస్కృతి శాఖ మంత్రిగా రోజా పైన గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. గవర్నమెంట్ మీది ఆమె జైలు పంపించే అవకాశాలు ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగానే ఒక్కొక్కరు ఈరోజు నంది కంపెనీషన్ అరెస్ట్ చేశారు. రోజా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3,500 రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కొని 350 రూపాయలు బ్యాట్ సరఫరా చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి? అది బ్యాట్ ఆడకముందే ఇరిగిపోతున్నాయి. 3,500 రూపాయలు ఒక బ్యాట్, 3,500 6,500 మొత్తం కూడా స్కామ్, మొత్తం దోచుకున్నారు. బ్యాట్లని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టినారు. కానీ క్రీడల్ని ప్రోత్సహించామనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా. ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి. సరే, నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పండి 5 సంవత్సరాల్లో. ఏది దేనికి కూడా ఫలితాలు ఏముండవు. డబ్బులు మటుకు ఉదాహరణ ఖర్చు పెట్టడం, తినేయడం తప్పింకేముండవు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ విద్యాధరి, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, చిత్తూరు నగర మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. గురువులు లేని సమాజం అర్థం లేనిదని అన్నారు. ఒక వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడే మహనీయులు ఉపాధ్యాయులని అన్నారు. ఉపాధ్యాయులు వారి వృత్తి ద్వారా జ్ఞానాన్ని పంచి
దేశంతో పాటు రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రతి మనిషి తన తల్లి తండ్రి తర్వాత అంతటి ప్రత్యేక స్థానం గురువుకి ఇస్తారని అన్నారు. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం రావటం చాలా అదృష్టమన్నారు. ఒక ఉపాధ్యాయునిగా ఇప్పటి వరకు చాలా మంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉంటారని, తమ సేవలను కొనసాగించి మరింత మంది జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు. ముఖ్యంగా ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచము ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని కీర్తి ఘనత ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయులు లేనటువంటి సమాజాన్ని మనం చూడలేము. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మన జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి కానీ, లేదా ఒక ఐపీఎస్ కావడానికి కానీ, లేదా మాలాంటి వాళ్ళు ఒక రాజకీయ వృత్తిలో దిగడానికి కానీ పూర్తి పునాది వేసినటువంటి మహానుభావులు మీరు ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నారు. అనంతరం గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మాట్లాడుతూ గురువులు తమ విద్యార్థులను చెడు అలవాట్లకు దూరం చేసి విద్యతో పాటు సత్ప్రవర్తనను నేర్పాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రేరణ కలిగించాలన్నారు. పాఠం చెప్పించిన ప్రతి టీచర్స్ కూడా బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం చాలా కష్టంలో ఉన్నప్పుడు, మార్పు కోరుకున్నప్పుడు మీరందరూ కూడా ఎంత కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారనేది మీ అందరికీ తెలుసు. జీతాల మాత్రం ఎంత కష్టపడ్డారో, టీచర్లు అనుకుంటే ఏమైనా చేయగలరు అనే దానికి నిదర్శనం ఈ 2024లో జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ ప్రతి ఒక్క టీచర్స్ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక చిన్న గ్రామంలో పుట్టి ఎన్నో అవార్డులు గ్రహించి ఒక రోల్ మోడల్గా ఉండి, టీచర్ అంటే ఇలా ఉండాలని రోల్ మోడల్గా ఉండి మనందరికీ ఆదర్శంగా ఉండడం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 5ని మనం టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి అందరికీ కూడా మంచి విధంగా పాడాలని చెప్పి మీరే వాళ్ళని తయారు చేసేది. రేపు ఒక మంచి డాక్టర్గా తయారు చేయొచ్చు, రేపు మంచి ఒక ఇంజనీర్గా తయారు చేయొచ్చు, రేపు ఒక మంచి శాస్త్రవేత్తగా తయారు చేయొచ్చు, రేపు మంచి ఒక కలెక్టర్గానో, లేదంటే ఎస్పీగానో, లేదంటే ఒక మంచి పొలిటీషియన్ గానో, ఒక మంత్రి గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీకు అండగా ఉండడానికే ఈ మంచి ప్రోగ్రాం. దీన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిగా చదువుకున్న రాజకీయానికి వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, లిటరసీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అన్ని విధాల కరప్షన్ లేకుండా, కరప్షన్ లేని డిస్ట్రిక్ట్ని, కరప్షన్ లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మీరు పునాది వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ని కూడా నేను పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అనంతరం నగర మేయర్ అముదా మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవల ద్వారా ఉపాధ్యాయ వృత్తికి గౌరవం, భక్తి లభించిందన్నారు. ఒక కుమ్మరి శ్రమించి మట్టి ముద్దకి ఒక ప్రయోజకరమైన ఆకృతి కల్పించిన విధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాన్ని అర్థవంతంగా, ప్రయోజకరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవార్డు గ్రహీతలను చైర్మన్ జేఏసీ జీడి నెల్లూరు శాసనసభ్యులు, నగర మేయర్లు సన్మానించి సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డిఎం&హెచ్ఓ ప్రభావతి దేవి తదితరులు పాల్గొన్నారు. ఒక 21 మంది స్టూడెంట్ పిల్లకాయలకు చదివించాలంటే వాళ్ళు కష్టపడేది మాకు కూడా తెలుసు. ఏమంటే ఆ తరగతి గదిలో నేను కూడా చదువుకొని వచ్చిన బిడ్డ కాబట్టి ఈరోజు టీచర్ ఇచ్చిన సలహాలను బట్టి
అప్పుడు చిన్నప్పుడే నాకు చాలా తెలియలేదండి. దేవుడు ఉపాధ్యాయుల ద్వారా కొంచెం చదువుకున్నా కానీ ఈరోజు నన్ను మేయర్గా చేస్తున్నాను. అదే కాకుండా మన ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పాలంటే, కుమ్మరి చేతిలో మట్టి ఉంటుంది. ఆ కుమ్మరి ఆ మట్టిని బాగా నలిపి కొట్టి తొక్కి అందమైన కుంట వచ్చేటట్లా తయారు చేస్తాడు. అట్లా మీరు బిడ్డల విషయంలో ఆ బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువగా కోరుకుంటారు. ఈరోజు దేశమంతా పెద్ద పెద్ద నాయకులు ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వల్లనే. కలెక్టర్, డాక్టర్, ఇంజనీరింగ్, రాజకీయ పరిపాలనగా మినిస్టర్, సీఎం, ఎమ్మెల్యే గారు ఇట్లంతా ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వల్లనే. ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను బిఎల్ఓలు ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన లోపాలు లేని జాబ్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండలాల అధికారులు బిఎల్ఓలతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బిఎల్ఓలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే నందు ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టోరల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్ల మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారు అందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అబ్సెంటీ ఓటర్ పోలీస్ కేంద్రం పరిధిలో ఓటరుగా చేర్చుటకు, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వారి కొరకు సంబంధించిన ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండేవారని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటరుగా నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ నెల 19వ తేదీ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మెట్ 1 నుండి 8 వరకు జనవరి 1, 2025 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని, అలాగే ముసాయిదా ఓటర్ జాబితా 29 అక్టోబర్ 2024 నాటికి లోపాలు లేకుండా ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, ఎస్టీసీ రామ్మోహన్, నరసింహులు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన వేడుకలు గురువారం ఉదయం తన ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, వివిధ శాఖల ఉద్యోగులు మేయర్ని కలిసి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, వివిధ శాఖల ఉద్యోగులు మేయర్ని కలిసి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ కేక్ కటింగ్ నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన సందర్భంగా ప్రముఖులు, వైద్యులు, కార్పొరేటర్లు తదితరులు మేయర్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దొడ్డారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. వైష్ణవి హాస్పిటల్ వద్ద డాక్టర్స్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఆలయాల అర్చకులు మేయర్ డాక్టర్ శిరీషను కలిసి ఆశీర్వదించారు. మేయర్ను కలిసిన వారిలో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. తిరుపతి కచ్చప్పి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 150 కోట్లు పైబడి భారత జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాల లోపు వారు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు.
ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు. మనము ఈ సెప్టెంబర్ 5న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా గురువులందరికీ కూడా మనము ఈ ఒక్కరోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. వాళ్ళని గనక మనము స్వప్రయోజకులను చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళని చేసినట్టయితే మనకి మన దేశానికి అంటే ఇంకా అంతకంటే పెద్ద విజయం అంటూ ఏది ఉండదు. దాంట్లో అందరికంటే మరీ ముఖ్యమైన బాధ్యత మా ముందున్నటువంటి గురువులదే. మీరు గనక కష్టపడి ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళందరినీ గనక మీరు మోటివేట్ చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినట్టయితే మనకి ఎంతో మేలు చేకూరు. దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి. కొన్ని స్కూల్స్ లో అయితే 4 o'clock తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో వెంటనే 5 నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మంచిదే కానీ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బ్రేక్. కనీసం 4 నుంచి 6 వరకు అన్నా 1.5 hours ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ ని బట్టి ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదైనా పజిల్స్ కానీ క్రాస్ వర్డ్స్ కానీ ఏదో ఒకటి లెట్ దెమ్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. అనంతరం తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభాధ్యక్షుడు మాట్లాడుతూ తల్లిదండ్రి గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఎంతో గురుతర బాధ్యత ఉందని తెలిపారు. రాధాకృష్ణ గారు ఒక విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భముగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈరోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక IAS గా, ఒక IPS గా, ఒక IRS గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. అనంతరం ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశ సమాజ నిర్మాణంలో గురువు బాధ్యత ఎంతో గొప్పదని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్ష తెలిపారు. గురుతర బాధ్యత ఎనలేనిదని, గురువుల దార్శనికత మార్గదర్శనం ప్రతి రంగంలోనూ ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురు బ్రాహ్మణులందరికీ పాదాభివందనాలని తెలుపుతూ గురువులు నిచ్చెన లాంటి వారని, వారు అన్ని భరుస్తూ తమ విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేస్తారని అన్నారు. మన దేశం పౌరుల్ని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీ పాత్ర ఎనలేనిది. అలాగే మన దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంలో కూడా మీ యొక్క దార్శనికత అంటే మీ యొక్క మార్గదర్శకంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి అలాగే మన రాష్ట్రం పాలింపబడి ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన జిల్లాలో ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా
నేడు జరుపుకుంటున్న గురు పూజోత్సవం నందు పాల్గొంటున్న అందరు గురువులకు వందనాలు తెలియజేశారు. భారత రత్న అవార్డు గ్రహీత రాధాకృష్ణన్ ఒకప్పటి మన భారత ఉపరాష్ట్రపతి అని మరియు 2వ భారత రాష్ట్రపతి అని, వారు మహనీయులని స్ఫూర్తిదాయకులని కొనియాడారు. ఈ రోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలుసు అందరికి కూడా. మన మొదటి ఉపరాష్ట్రపతి 2వ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే, ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నింటిలో ముందుంటాడు. కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈ రోజు అదే విధంగా కూడా మనం భారతదేశం వ్యాప్తం కూడా చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దారు. మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు, మంచి చెడైనా. ఆ మంచి చెడు వెనకాల తల్లి తండ్రి తర్వాత ఉండేది గురువులు. అంటే యుక్త వయసు చదువుకునేంత వరకు ముందుండి నడిపించే తల్లిదండ్రి తర్వాత గురువే. కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు. అనంతరం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకనాడు విద్యార్థి అని గుర్తు చేశారు. వారి తండ్రి గారు కూడా ఉపాధ్యాయులని గుర్తు చేసుకున్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన 72 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసా పత్రం మరియు మెమెంటోలు అందించి సన్మానం చేశారు. అనంతరం ఆహుతులను విద్యాశాఖ తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా పలు విద్యాలయాల నుంచి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఉప విద్యా అధికారులు బాలాజీ, ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా మీ తోటి లెక్చరరే. దరిదాపులో 10 సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు. ఆయన టీచర్ ప్రొఫెషన్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. టీచర్స్ కున్న సమస్యలు కానీ, టీచర్స్ కున్న విశేషాలు అన్నీ కూడా కూలంకుషంగా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి, తోటి లెక్చరర్ కాబట్టి దరిదాపులో 10 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ మంది చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి. అందుకే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నాడని చెప్తారు. ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి. అందరూ కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో, కాలేజీలో చదువుకున్నాం. మాకు అందరూ కూడా ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజున్న గురువులు, ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు కూడా చాలా మంది విద్యార్థుల్ని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు. డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మాలాంటి నాయకులు కావచ్చు. వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన ఘన చరిత్ర మీది. ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పాలి. విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారదోలి వారిలోని జ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన కస్పా పద్మనాభం, సాంబోల హరినాథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారి జీవితంలో ఉపాధ్యాయులు కృషి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, చంద్రబాబు నాయుడు, పాడివంట మురళి, సుబ్రహ్మణ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మేము ఘనంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్పా పద్మనాభం గారు, శాంబోల హరినాథ్ గారు రోజు ఘనంగా సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు తిరుపతి ప్రజలకు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు. వారి దగ్గర విద్య నేర్చుకున్న వారు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ రోజు వారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన భారత దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన ఈ రోజు సూర్యుడు మనకు వెలుగునిస్తున్నారు. ఉపాధ్యాయులు మనకి జీవన జ్యోతి వెలుగునిస్తారు. తల్లి తండ్రి తర్వాత గురువుకే ప్రథమ స్థానం. అందువల్ల గురువు దగ్గర విద్యను నేర్చుకుని మనం ఈ రోజు ఎంతో ఉన్నత శిఖరాలు ఇచ్చేసాం.
గురువు చాలా మన జీవన విధానంలో మనం ఈ రోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ప్రథముడు గురువుడే. ఆయన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరినీ పాదాభివందనం చేసుకుంటూ వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజు ప్రత్యేకించి ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీ జన్మించారు. ఆయన యొక్క జన్మ దినాన్నే ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం గర్వకారణంగా మరి ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ, నా శిష్యులకు అందరికీ, ప్రపంచంలో ఎక్కడున్న వారికి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు అనేది స్నేహితులు రే గురు అని చెప్పుకుంటారు. దానికి విలువ లేదు. గురు అంటే గు ఇచ్చేసే అంధకారం, రు ఇచ్చేసే దాన్ని నివారయతే అని. అంటే గురువు అనేటివాడు విద్యార్థులు ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు. చిన్నతనం నుంచి కూడా గురువు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట వాళ్ళ హృదయాల్లో నాటుకుపోతాయి. కాబట్టి మంచి గురువులు మంచి శిష్యులను తయారు చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు నేను. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి, మరో చూపులేని ఇద్దరికి చూపు ప్రసాదించండి అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సంబంధించిన రుయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. గురువారం ఉదయం స్థానిక రుయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన రుయా ఆసుపత్రి నుంచి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని, నేత్రదానం చేసి అందులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా 2 కార్నియ అందులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలియజేశారు. జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాల్లోకి గొప్పదని, చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు. నేత్రదానం కొరకు నేత్ర బ్యాంక్ 8500880126 నంబర్కు సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మనకి రియా హాస్పిటల్ పరిధిలో ఆల్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర పారామెడికల్ కోర్స్ సిబ్బంది అందరితో కూడా మన ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అందరం కలిసి నేత్రదాన అవగాహన ర్యాలీ అనేది ఒకటి నిర్వహించుకుంటున్నాము. మనకి మీ అందరికీ తెలిసిందే నేత్రదానం అనేది ఎంతో అంటే వన్ ఆఫ్ ద ఒక ఈజియెస్ట్ అంటే ఆర్గాన్ డొనేషన్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ఈజియెస్ట్ది నేత్రదానము. కాకపోతే చాలా మందికి దాని మీద అవగాహన లేకపోవటం వల్ల మనకి ఎంతోమంది ఏదైతే బ్లైండ్నెస్ నుంచి బారిన పడుతున్నారో వాళ్ళందరికీ మనము కంటి చూపు ఇవ్వలేకపోతున్నాము. కనుక అందరూ కూడా కొంచెం అవగాహన కల్పించుకొని ఈ నేత్రదానం పట్ల అందరూ కూడా వాలంటరీగా అందరూ ముందుకు వచ్చినట్టయితే మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారుగా మోర్ దెన్ బ్లైండ్నెస్ పాపులేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-25 lakhs అనేది ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మనము చాలా మందికి సింగిల్ ఐ కానీ డబుల్ ఐ విజన్ అంటే కంటి చూపు మనము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము. సో దీన్ని అందరూ విస్తృతంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేసి నేత్రదానం మీద చాలా తగినటువంటి అవేర్నెస్ కల్పించినట్టయితే ఎంతోమందికి ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని కారకులు అవుతారని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా తెలియజేస్తాం. తిరుపతి రూరల్ తుమ్మలగుంట నలంద నగర్లోని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ సేవల గురించి పిల్లలకు తెలియజేశారు.
నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడితో ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడంతో పాటు సాంస్కృతిక క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి పితృ సంపద, ఉపాధ్యాయుల నుంచి గురు సంపద, స్నేహితుల నుంచి మిత్ర సంపద తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ, మేనేజర్ పుష్ప, ఉపాధ్యాయులు వనిత, శకుంతల, శారద తదితరులు పాల్గొన్నారు. మంచి గురువులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నింటినీ అభివృద్ధి చేసి స్కిల్ అన్ని డెవలప్ చేస్తారు. అదే గురు సంపద. అదే మాదిరి మీ కొలీగ్స్ అందరూ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. అదే మిత్ర సంపద. సో ఈ మాదిరి పితృ సంపద, గురు సంపద, మిత్ర సంపద ఉన్నట్లయితే మంచి పౌరులుగా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఉంటారని తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీధర్లా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోజా జైలుకెళ్లడం ఖాయం. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారు. ఇంట్లో కూర్చొని వీడియోలు చేయటం కాదు. విజయవాడలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు రోజాకు కనబడడం లేదా? ఫైర్ అయిన నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నేత్రదానం చేయండి, చూపు లేని మరో ఇద్దరికి చూపు ప్రసాదించండి. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారదోలి వారిలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమే. ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది. చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.